బుద్ధిజంలో కీలకమైనది ఏంటంటే అనిత్య, అనాత్మ, అనీశ్వర, 3 అంశాలు చాలా కీలకం. అనిత్య ఏది శాశ్వతం కాదు, అర్థమవుతుందా? కాబట్టి ప్రతిదీ మార్పుకు లోనవుతూ ఉంటది. నిన్న ఉన్నది ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నది రేపటి ఉండదు, ప్రతిదీ మారుతూ ఉంటది. మార్పు అనివార్యం అని చెప్పడానికి ఎవరూ శాశ్వతంగా ఉండవు. 60 మహా అయితే 50 ఏళ్ళు బ్రతుకుతాం. నా ఓటు కూడా ఏ అలవాట్లు లేవు కాబట్టి సిగరెట్లు కానీ, మందు కానీ, బిర్యానీలు పిచ్చి కానీ, చికెన్ పిచ్చి అంటే మనందరం కూడా బిర్యానీలకు అలవాటు పడిపోయి. నేను ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ కూడా చేస్తాను. మా బారులు అందరూ రోజు చికెన్ పెడతాను. ఎలక్షన్ వచ్చిందంటే అద్భుతం. లైక్ నేను అస్సలు తింటా ఉండదు, నోరు కూడా నాకు ఆ లాలాజలం ఊరదు. ఎందుకని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకంటే థమ్స్అప్లు, స్ప్రైట్లు, తర్వాత వేరే ఉంటాయి మ్యాన్షన్లు, అవి కూడా వస్తాయి. మాకు వాటన్నింటికి దూరంగా ఉన్నాను నేను. నాకు ఎవరు చెప్పలా. మా నాన్న తాగడు, సిగరెట్లు కూడా కాదు, నాకు కూడా అలవాట్లేదు. సో నేను నాలుగు ఒకటి కొంచెం ఎక్కువ బతుకుతాడేమో, నేను అలవాట్లేదు కాబట్టి. సో అంటే నేను అనేది ఏంటంటే 60-70 ఏళ్ళకి మించి ఎవరో జీవించాం. ఈ మాత్రం దానికి రాగద్వేషాలు, అసూయ ఇవన్నీ పెంచుకోవద్దని చెప్పడానికి పూలు సమర్పించాం. పూలు చూడండి ఎలా ఉంటే వాడిపోతాయి ఎండకి. ఇవేమి ఇప్పుడు ఇవ్వండి, ఇవి చూడండి ఒళ్ళిపోయాయి. సో కొన్ని పరిమళాన్ని ఇస్తే, కొన్ని పరిమళాలు లేవో, కొన్ని మంచి తలతలు మెరుస్తాయి. మనుషులు కూడా అలాంటి వాళ్ళు. ఈ సాయంత్రానికి ఇవి అయిపోతాయి. మనం కూడా వెళ్ళిపోతాం. ఈ ప్రకృతిలో ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం అని చెప్పడానికి, ఆహాన్ని, ఆ గర్వాన్ని విడనాడని చెప్పడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధుడి దగ్గర విడి పువ్వులు సమర్పించండి ఇలా అని చెప్పి కోరడం జరిగింది తప్ప విగ్రహారాధన చేయడానికి లేదా ఆయన్ని పూజించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని ప్రవేశపెట్టారు. ఇది ఒక ప్రాచీన పరంపర. 2560 సంవత్సరాల క్రితం భగవాన్ బుద్ధుడిని, ఆయన బోధల్ని ఆచరించాలి, సామాన్య జనంలో ఎడ్యుకేట్ చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఉండేదని తెలియజేస్తూ విడి పువ్వులు సమర్పించడం మనకి నేర్పారు. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర భగవాన్ బుద్ధుడి విగ్రహం కానీ ఫోటో పెట్టుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సభలు సమావేశాల్లో చెప్పారు. సో బాబాసాహెబ్ని గౌరవించే వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు. మనం కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయగలిగితే, మనం బాబాసాహెబ్ మీద విశ్వాసం ఉంచితే, బాబాసాహెబ్ మన రక్షకుడు అనే భావన నీలో కలిగితే మనలో చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ఎక్కడ దారితీస్తుంటే బుద్ధి విశ్వాసాలను పాల్గొని మనిషిని ప్రేమించడం, మనిషిని పొలం చూసి, రంగు చూసి, వర్ణం చూసి, ఉద్యోగం చూసి కాకుండా మనిషిని మనిషిగా చూడాలనేటువంటి ఆలోచన కలిగించడానికి అంబేద్కర్ గారు విడిపోలు సమర్పించమని చెప్పారు. అది మంచిది.